Welcome to Ethics Bulletin. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: మహిమల నమ్మిక ఒక సామాజిక జాడ్యం, ఆ జాడ్యం సామాజిక ప్రగతికి అవరోధం, ప్రముఖ నాస్తికులు గోర, ఛాందస భావాలు, మూఢనమ్మకాలు మహిళాభ్యుదయానికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. మహిళలని అజ్ఞానం, అవిద్య, అనారోగ్యాలతో కృంగదీస్తున్నాయి. మహిళలు విద్య, విజ్ఞానం అనే ఆయుధాలతో ప్రగతి బాట పట్టాలి. మహిళా ప్రగతికి అవిరళ కృషి సల్పిన పండిత రమాబాయ్. లలాట అధిదేవత బ్రహ్మ, లలాటం బ్రహ్మస్థానం. లలాటాన్న కుంకుమ బొట్టు ఎంతో శక్తిదాయకం అనేది అర్థం లేనిది. డాక్టర్ సమరం. మతం మత్తుమందు వంటిది. కుంభమేళ దానికొక మచ్చుతునక. నాస్తిక కేంద్రం. కొత్తదనంతో ఉరకలేస్తున్న యూట్యూబ్లోని సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, మహిమల నమ్మిక ఒక సామాజిక జాడ్యం, ఆ జాడ్యం సామాజిక ప్రగతికి అవరోధం అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. ప్రేమిలా, మహిమల్లో నమ్మిక, ఆ నమ్మిక నిజంగా సామాజిక జాడ్యమే. అది ఏంటో తెలుసుకుందాం. మనం మానసిక వ్యాధి, శారీరక వ్యాధులు మనం రకరకాలు చూసే శారీరక వ్యాధులు ఉన్నాయి. మానసిక వ్యాధులు సైకాట్రిస్టులు వాటిని ట్రీట్ చేస్తారు, సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేస్తుంటారు. ఇలా కాకుండా సామాజిక జాడ్యం, అవి మామూలుగా శారీరక రోగం కాదు, మానసిక రోగం కాదు. మానసిక రోగానికి కూడా మందులు ఉన్నాయి. మందులు వేస్తే మానసిక రోగాలు కూడా తగ్గుతాయి, కౌన్సిలింగ్ ద్వారా కూడా తగ్గుతాయి కొన్ని. కానీ ఈ సామాజిక రోగం జాడ్యం చూసావా, సామాజిక రోగం కానీ సామాజిక జాడ్యమే, ఇది మాత్రం మనుషుల్ని చైతన్యపరిస్తేనే, విజ్ఞానవంతులు చేస్తేనే అవి పోతాయి. కానీ ఈ సామాజిక జాడ్యం వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. వాటి గురించి వాళ్ళు వివరంగా మనం తెలుసుకోం. గోరగాజ్యం కరెక్ట్. సామాజిక జాడ్యము, సామాజిక జాడ్యం. అధిక పెద్ద చెప్తాం. శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు, సామాజిక రోగాలు. ఇవి సామాజిక రోగాలు. మామూలుగా ఎవరు మన వాళ్ళు వినరు. అమ్మక్క గోరగా చెప్తే 100% కరెక్టే. ఆది మానవుడికి జ్ఞానం చాలా పరిమితం. మొట్టమొదటిలో చూసింటే వాడు ఏమంటాడు, ఇల్లు లేదు, కొంప లేదు, గూడు లేదు, ఏమీ లేదు. వాడు చెట్లు కిందో ఎక్కడో అలా ఉంటుండేవాడు. పెద్ద తుఫాను వస్తే గాలి అమ్మో అనుకున్నాడు. ఎక్కడ చూస్తుంది, నూస్తే ఇలా గాలి వస్తుంది. ఆయన పెద్ద వచ్చి గాలి ఎక్క మనిషి లేపేసి చెట్లు పడగొట్టేస్తుంది, అన్ని పడగొట్టేస్తుంది. ఇదేంటిది ఒక అంతు పట్ల. అలాగే ఉంటుంటే ఒక్కోసారి అడవుల్లో పెద్ద బట్టలు వేసి ఫారెస్ట్ ఫైర్ అంటారు. చెట్లు రుద్దుకుని మన అమెరికాలో కూడా జరిగింది కదా. ఓ పెద్ద పెద్ద హాలీవుడ్ వాళ్ళ యొక్క వెన్ను కూడా తగలిపోయి ఆ ఫారెస్ట్ ఫైర్ లాంటివి వచ్చాయి. ఏమిటి వేసి ఎవడు నుప్పిరా చేయలేదు, ఏమీ లేదు, ఏం లేకుండా ఏమిటిది? ఇదంతా దైవ మహిమ. అంటే ప్రకృతిలో సహజంగా కొన్ని రకాలు జరుగుతుంటాయి. అరుదుగా జరిగిన ఈ కొద్దిగా వేరియేషన్, మా రొటీన్ది కాకుండా కొద్ది భిన్నంగా జరిగింది అని అనుకోవచ్చు. భిన్నంగా జరిగింది. ఇప్పుడు కాయలు రకరకాల మనుషుల ఆకారాలు తరుగు, పశువులు పడుతుంటాయి రకరకాల ఆకారాలు. అవన్నీ కొన్ని వికారాలు, అవన్నీ జెనెటిక్ ఏమని తెలిసిపోతాయి, సైన్స్ ప్రకారం తేల్చేస్తాయి కూడా. కానీ ఈ సామాజిక జాడ్యం ఉందే, ఆ జాడ్యం విషయంలో వాడికి అంతుపట్టదు. ఇలాంటి వాటిని ఏమంటారు, మహాత్మ్యాలు, మహిమలు, లేకపోతే ఇంగ్లీష్లో మిరకల్స్ అంటారు. ఈ మిరకల్స్ అనే దాన్ని ఏంటి మరి చెప్పేదంటే, మామూలుగా ప్రకృతి సహజంగా అది జరిగేవి కాకుండా, మనిషి చేయగలివి కాకుండా, మనిషి శక్తి మించినవి, మనిషికి అంతుపట్టనివి, అవన్నీ దేవుడు చేయిస్తాడు. లేదా దైవశక్తి చేస్తుంది, లేదా దైవమ్మ శక్తి కల మనుషులు ఎక్కడో ఉంటే వాళ్ళు చేస్తారు. దైవశక్తి అంటే దేవుని సంబంధించిన వాళ్ళ సంబంధించిన మనుషులు ఉంటే వాళ్ళు చేస్తారు. అంతే.
ఇంకెవ్వరు చేయలేరు. దాని చేతి ఇవన్నీ ఏమన్నారు మహిమలు. మహిమలు అంటే ఏంటంటే మహత్యాలు, మహిమలు అంటే అనేవి కూడా అన్ని దేవునితో దైవశక్తితో జరిగేవే కానీ మానవ శక్తితోనూ ఈ ప్రకృతిలో ఉన్న ప్రకారం జరిగేవి కాదు. దేవుడు చేస్తేనే ఆరగవచ్చు. అవి మహిమలు అంటే దీన్నే మిరకల్స్ అంటారు. ఈ మిరకల్స్ అనేవి మనమైతే స్పష్టంగా ఈ మిరకల్స్ లేవు. ఎందుకు లేవు? దేవుడు లేడు, దైవశక్తి లేదు. అంచేత మిరకల్స్ కూడా ఎవడైనా మిరకల్స్ చేస్తున్నారంటే అదంతా బోటం. అది మామూలుగా మనం చెప్పేస్తాం నాస్తికులు, కానీ అది విషయాలు వేరే. అంచేత ఇవి కాకుండా అప్పుడు ఆదిమానుడు తన పరిమిత జ్ఞానంలో అలా ఊహించుకుంటూ వచ్చాడు. కానీ మనిషికి తక్కిన జంతువులు కానీ తక్కిన కలిసి మేధస్సు ఉంది, వాడికి ఆలోచన శక్తి ఉంది, లాజికల్ థింకింగ్ ఉంది, స్లోగా ఏర్పడింది అనుభవంతో. చూస్తుంటే ఏదైనా సరే మనం వాడు చూస్తుంటే సంఘటనలు వస్తూ ఉంటే దాంతో మనిషికి తనకి వివేక బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్ మెదడులో వాడు కొంత నిదానంగా మెదడు డెవలప్ అవుతూ వచ్చింది. మొదట్లో ఆదిమానవానికి లేదు, కానీ వాడు మనిషే, కానీ వాడు మా జ్ఞానం పరిమితం. అప్పుడు నా సంఘటనలు కానీ నీకు చాలా తక్కువగా వాడిని దేవుడు అన్నాడు, దైవశక్తి అన్నాడు, దైవం అనుకు తన శక్తికి మించింది ఏదైనా సరే దైవమేమో అనుకున్నాడు. అప్పుడు అనుకోవడం తప్పులేదు. కానీ తర్వాత ఏం జరిగింది? ఈ నిదానం కొంతమంది ఏమో వాళ్ళ మేథడ్స్ ఉపయోగించి లాజికల్ థింకింగ్ పెట్టి క్రిటికల్ థింకింగ్ పెట్టుకుని ఇవన్నీ లేదు, ఇక్కడాంటివి లేవు, ఇవన్నీ ఒట్టిదే, ఇవన్నీ పుకార్లు, అసలు జరగవు, ఇవన్నీ గార్డెటికల్ లాంటివి అని తెలుసుకున్నాడు మొక్కంలో. కానీ అందరూ ఆ రంగా లాజికల్ థింకింగ్ చేయలేక, వివేకంతో ఆలోచించలేక, మేథడ్స్కి పని పెట్టక వాడు నమ్ముతూ ఆది మానవుడి దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ సామాజిక జాడ్యం ప్రబలుతూనే ఉంది. ఆది మానవుడు అజ్ఞాని, మూర్ఖుడు, వాడికి అప్పుడు అలా ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానం తర్వాత ఎంత చూసారు, జ్ఞానం పెంపొందింది. కానీ తర్వాత ఇక్కడ ఆధునిక యుగంలో కూడా మనిషి మరి ఇంత విజ్ఞానం పెరిగిన తర్వాత, ఇంత సైన్స్ పెరిగిన తర్వాత, ఇన్ని పరిశ్రమలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఓ బాబా ఇలా విభూతిస్తే ఆహా ఏ మహత్యం వీడు సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఎక్కడ రాదే, ఎక్కడి చూస్తే శూన్యాలు చెప్పి ఏమి రావు. ఉంగరాలు ఇస్తే, బంగారు గొలుసులు ఇస్తే, విభూతిస్తే దైవమహిమ వీడు దైవశక్తి వీడిలో ఉంది నమ్మేసేంటి వాడు. వీడంతా దొంగ బాబాలు, జనాల్ని మోసగించేవాళ్ళు, 420 గాళ్ళు వీళ్ళు. ఈ 420 గాళ్ళకి దైవశక్తి దైవమహిమ అనుకున్నారు. తెలిసిపోయింది. ఆధునిక మానవుడు కొంతమందికి వాళ్ళ యొక్క లాజికల్ థింకింగ్ ద్వారా, క్రిటికల్ థింకింగ్ ద్వారా ఇవన్నీ లేవు, ఇవన్నీ గార్డెటిక్లే, వాడు ఎక్కడో దాచేస్తున్నాడు, సంథింగ్ నథింగ్ లేదు అని తెలుసుకున్నారు. కానీ తక్కిన వాళ్ళు మూర్ఖంగా మోహనంలో ఉన్నారు. దానికి కారణం స్వార్థపరులు, మోసగాళ్ళు, దగాకోర్లు, వాళ్ళు అలా ఉంచుతున్నారు. అంచేత ఈ రంగం ఏంటి, వాళ్ళు మా మేధస్కి పని లేకుండా అజ్ఞానం ఉండిపోతూ ఉన్నారు. అజ్ఞానం ఉండిపోవడం వచ్చింది. అంచేత ఈ అజ్ఞానాన్ని ఆసరా తీసుకుని ప్రతి చోట ఎక్కడైనా సరే మనిషిలో పక్క సహాయం చేసే మనస్తత్వం ఉందో, మోసం చేసే ప్రవృత్తి ఎలా ఉంది, మనుషులు సత్యం మాట్లాడే ప్రవృత్తి ఎలా ఉందో, కపటం అసత్యం మాట్లాడే బుద్ధి కూడా ఉంది. ఇలా ఉండేకల్లా ఈ మనుషుల్లోనే కొంతమంది మోసగాళ్ళు తయారయ్యి వీళ్ళని బోల్తా కుట్టించవచ్చు, వీళ్ళు బోల్తా కుట్టించవచ్చు, మెరకలు అనుకుంటున్నారు కదా చేద్దాం అని చెప్పేసేసి ఈ యొక్క మహిమల్ని కొంతమంది దొంగ బాబాలు తయారయ్యి ఈ మహిమల పేరిట వాడు జనాల్ని చీచే నాకు ఒక రంగ దైవాంశ సంభూతులు మేము, మాలో దైవశక్తి మాలో దేవుడు ఇచ్చాడు. దేవుడు కళ్ళలో దేవుడు మాలో కనబడి నీకు ఈ శక్తి ఇస్తున్నాను, నువ్వు చెయ్యి. మానవులకి ఎవరికి సహజ మానవులు ఎవరికి శక్తి లేదు, నీకే. ఈ దొంగ బాబాలు తయారయ్యారు, చేశారు, చివరికి ఎంతమంది చూసాం కదా,
ఇక వాళ్ళ సామ్రాజ్యాలే నిర్మించేశారు. మనుషుల అజ్ఞానాన్ని ఆసరా తీసుకుని సామ్రాజ్యాలను నిర్మించారు. సత్యసాయి బాబా, డేరా బాబా, ఎంతమంది బాబాలు ఉన్నారు? జనాల్ని బురిడి కొట్టించారు జనం. కానీ ఉన్నాయి నిజంగా వాళ్ళలోని శక్తి ఉన్నట్లయితే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు లేదు, మేము టెస్ట్ చేస్తాం, నమ్మం, సంథింగ్ నథింగ్ రాదు, శూన్యం జీవి రావు, నువ్వు ఎక్కడి నుంచో సృష్టించే ఉంగరాలు కానీ విభూతి కానీ లేదు, నువ్వు చేస్తున్నా పరీక్ష చేస్తాం మేము రా, మేము చూస్తాం అంటే ఒక్క నిలబడ్డే. నిజంగా దైవశక్తి ఉన్నట్లయితే వాళ్ళు నిజంగానే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటే నిలబడాలి. అబ్రహం కొవ్వూరు సత్యసాయిబాబాని చాలా చేశాడు. నువ్వంతా గాడిటికులు చేస్తున్నావు, నీ చేసే నేను కూడా చేస్తాను రా, నువ్వేదో మహత్యం ఉంటావు కదా, నేను చెబుతున్నా ఇది గాడిటికులని, నేనమ్మట్లా నీవని గాడి, నువ్వు జమనామా చీట్ చేస్తున్నావు, మోసగాడివి. కొలంబో సత్యసాయి కొవ్వూరు గారు ఇండియాకి వచ్చారు. కొవ్వూరు గారు కొలంబోలో ఉండేవారు. కొలంబోలో సత్యసాయి కొలంబో ట్రిప్ వేసుకున్నాడు. మళ్ళీ అక్కడ ఇంకా తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం కోసం, మూర్ఖ సామ్రాజ్యాన్ని అని చేసుకోవడం కోసం ఆ వెనకాతల ఆయన వెనకాతలు ఉండి మరి సోమరిపోతులు కొంతమంది మోసగాళ్ళు వాళ్ళు ఓహో ప్రచారం భజన, ఈయనకి భజన. నువ్వు కొవ్వూరు గారు ఉన్నారు సత్యసాయి, నువ్వు కొలంబో వస్తున్నావు కనుక నేను నిన్ను తప్పకుండా ఇక్కడ మేము నిన్ను పరీక్షిస్తాము, నువ్వు నాకు ఇష్టమైంది రా అంటే కులం పుట్టిపోతాడు, మాకు క్యాన్సిల్ చేసుకున్నాడు. అలాగే విజయవాడ వచ్చాడు సత్యసాయి బాబా. మరి ఆయన మహా గొప్ప ప్రసిద్ధి కదా. ఆయన ఎంత ఇలా అంటే ఒక గిన్నె ఖాళీకి ఒక 4 మెతుకులు ఉంటే చెవిటి కానీ తీస్తే ఆ మెతుకులేమో గిన్నెంతా బియ్యం వండిన బియ్యం అయిపోతుంది, అన్నం అయిపోతుంది. నీళ్ళని ఇలా చేపెట్టి చేస్తే ఆ నీళ్ళు పెట్రోల్ అయిపోతాయి, కృష్ణాది నీళ్ళు. ఈ పెట్రోల్ కోసం చస్తున్నాం, 100 వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కృష్ణాదిలో చేపెట్టి పెట్రోల్ చేయొచ్చుగా. ఎందుకు చేయడు? ఆయన చెయ్యిలో పెట్టి తీస్తే నీళ్లు పెట్రోల్ అయిపోతాడ. అసలు విజయవాడ వచ్చాడు. విజయవాడ వస్తే నాసికం తరపున మేము మిమ్మల్ని గౌరవిస్తాం, ఒక వ్యక్తిగా మనిషిగా గౌరవిస్తాం. మీరు నిజంగా మీలో దైవశక్తి ఉన్నట్లయితే, మేము నమ్మడం లేదు దైవశక్తి, మీ దైవశక్తి మేము కోరింది మేము పరీక్షిస్తాం, మీరు చేయండి అని. విజయవాడలో 3 గంటలు 4 గంటల ప్రోగ్రాం పెట్టుకుంటే 2 నిమిషాలు పారిపోయాడు ఇక్కడి నుంచి టెస్ట్ చేస్తానట్టుకల్లా. ఎందుకు నిలబడ్డు? మోసగాడు కనుక, దగాకోరు కనుక. కానీ జనాలు మరి ఎంతమంది ఆయన చుట్టూతలా నమ్మేశారే అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏమాత్రం కూడా జ్ఞానాన్ని పెంచుకోవట్లేదు, లాజికల్ థింకింగ్ పెంచుకోవట్లేదు, పరిశీలన శక్తి. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని వీళ్ళు మహత్యాలని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంతే కాకుండా ఇప్పుడు ఈ మహత్యాలు తీసుకున్నట్టయితే మన భారతం అసలు దాంట్లో ఎన్నో మహత్యాలు ఉంటాయి. కృష్ణుడితే కృష్ణులో నురిస్తే మొత్తం విశ్వస్వరూపం కనబడింది అంటారు నోట్లో. ఆయన దగ్గర విశ్వంతా కనబడిందట, విశ్వంతా నోట్లో. కృష్ణుడికి చెప్పాలంటే భారతంలో కృష్ణుడికి ఎంతో దైవశక్తులు ఉన్నాయి. ఎన్నో మహత్యాలు చేశాట కృష్ణుడు, మహత్యాలు చేసి చూపించాట, మహత్యాలు చేసి కృష్ణుడు చూపించాడు. అలాగే బైబిల్ చూసుకుంటే బైబిల్ నిండా కట్టాలే. క్రీస్తు దేవుని బిడ్డ అని చెప్పుకుంటాడు. దేవుని యొక్క బిడ్డని, దేవుడి బిడ్డ అంటే దేవుడు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు పుడతారన్నమాట. ఆ బిడ్డ దేవుని బిడ్డ అని చెప్పి ఆయన చెయ్యి ఇలా పెడితే ఒక నీళ్ళల్లో అది వైన్ అయిపోయిందట, ద్రాక్షరసం అయిపోయిందట, ద్రాక్షరసం. అలాగే సముద్రాన్ని నుంచి ఇలా అంటే సముద్రం మొత్తంలో చీరిపోయిందండి. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ నిండా కట్టు కథలు, బైబిల్ నిండా ఇన్నేనే కాదు. ఎందుకంటే తర్వాత బైబిల్ ఆయన పక్కన చెప్పాను, మంది మాగల జనం సోమరిపోతులు, మోసగాళ్ళు, దగాకోర్లు, 420 గాళ్ళు, వీళ్ళ వెనకాతలు ఉండి ఒక వ్యక్తిని మహిమల గురించి పొగిడి జనాల్ని వాళ్ళని దాసులు చేసి వాళ్ళకి దాసం చేసేసి
వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. మరి క్రిస్టియానిటీలో ఎన్నో అన్నింటిలోనూ అన్ని మతాలు, అసలు మతాలన్నీ కూడా దైవ కేంద్రమైన సిద్ధాంతాలు. దైవ కేంద్ర సిద్ధాంతాలు. ఈ దైవ కేంద్ర సిద్ధాంతాలు అడిగల్లా అక్కడ మహత్యాలు చెప్పాలి, గొప్పది చెప్పారు. అరే జీవన సిద్ధాంతం, జీవితం ఎలా ఉండాలి, మేము ఎలా అనుకుంటున్నాం, ఈ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ బెస్ట్ అని చెప్పి మాది క్రిస్టియానిటీ వాళ్ళు, హిందువులు, ముస్లిమ్స్ చాలా చెప్తున్నారు అలాగా. కానీ దానితో చేస్తున్నారు మహత్యాలు జోడు చేస్తారు. మహత్యాలు జోడు చేస్తే కానీ వీళ్ళకి సాగుతారన్నమాట. అలాగే ఏం సరే నిప్పు నడవడం అంటే మొట్టమొదటి నాడు కేవలం పేర్ల పండుగ రోజునే వాళ్ళు ముస్లిమ్స్ దాని పెద్ద చేసేసి వాళ్ళ నిప్పులు నుడుస్తారు. పెద్ద దైవమోచం అనుకుంటారు వాళ్ళు, ఇంకా కాళ్ళకి పసలు రాసుకుంటారు. అలాగే హిందువులు కూడా హరహర మహాదేవ్ అంటూ వాళ్ళు నడుస్తుంటారు దైవమహత్యంలాగా. అమ్మ దేవుడు వీళ్ళ కాళ్ళని ఎంత రక్షించాడు, నిజంగా దేవుని యొక్క కృప లేకపోతే వీరు నడవగలరా, దైవ సహాయం లేనిదే ఏం లేదు. నువ్వు నేను అందరూ నడుచు. గోరా గారు 1932లోనే నిప్పుల మీద నడిచి చూపించారు. మీరందరూ మీద నిప్పులైతే వాళ్ళు వచ్చాడు వాళ్ళు చూపిస్తారు, ఆ నిప్పులు మీద నడిచి చూపించారు. ఏ లేదు దీని ఫిజిక్స్ గ్లోబాయిడల్ యాక్షన్ అంటారు. మన శరీరంలో ఎప్పుడు నిరంతరం నీరు ఉంటుంది, మరి ఎండిపోయింటారుగా చెరువులో నీరు ఉంటుంది. ఒక ఏది సరే ఒక నిప్పు గుండాన్ని, ఒక చింతకర్ర కానీ తుమ్మకర్ర కానీ ఇలా గట్టి కర్రని ఒక 3-4 అడుగులు లోతు తీసి 3-4 అడుగులు ఎడప్ చేసి 10 అడుగులు దూరం వేసేస్తే దానిలో 90 దాదాపు 5-6 గంటలు పడితే గులాబీ పూల్లాగా నిప్పు గడ్డలేరు, నిప్పు వస్తాయి. గులాబీ పూల్లా ఉంటాయి, కణకణలాడుతుంటాయి, చూడముచ్చటగా ఉంటాయి. వాటి మీద నడిచి శుభ్రంగా 10 అడుగులు వేసి వెళ్ళిపోవచ్చు. ఇలా కాలు వేయగానే ఈ పాదం కింద ఉన్న నీరు ఒక్కసారిగా పడి ఆవిరయ్యి ఈ నిప్పుకి పాదానికి మధ్య ఒక ప్రొటెక్ట్ లేరు, స్ట్రాంగ్ లేరు వస్తుంది. అది మారుకల లేరు. అలా మళ్ళీ కాలెత్తగానే మళ్ళీ ఎక్కువసేపు కాలిపోతాయి, పరంసేపు ఉండదు. ఇలా నడుచుకుని వెళ్ళిపోవాలి, అంతే. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, చకచక నడుచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని నిదానంగా పిల్లివారి నడకలాగే నడవడం కాదు. కాళ్ళు నడిస్తే ఈ నీళ్ళు కాలిపోతాయి, కాళ్ళు కాలుతాయి. గోరాగారు ఇలాంటివి ఎన్నో చేసి చూపించారు. గోరాగారు నడిచారు, సరస్వతి గారు నడిచారు, లవణ గారు నడిచారు, అందరూ నేను నడిచాను, అందరూ నడిచారు. ఏముంది, సింపుల్ ప్రిన్సిపల్, గ్లోబాయిడల్ యాక్షన్ అంటాం ఫిజిక్స్ ప్రిన్సిపల్. కానీ ఇప్పటికీ పీర్ల పండుగ నాడు ఇప్పటికే చేస్తుంది. జనాలు అసలు మామూలు కొంతమంది వాళ్ళేమో కొంత ప్రిన్సిపల్ తెలియదు, కొంత దైవమోచం అనుకుంటారు, కొంత చూసేవాడు కూడా దైవమోచం అనుకుంటారు. కానీ అసలు విషయం పెద్ద అంటే అది మహత్యం అనేది ఏం చెప్పుకున్నాము, ముందే మనం చెప్పుకున్నాము, మామూలుగా జరిగేది కాదు, ప్రకృతి జరిగేది కాదు. మామూలుగా జరిగేదంటే నాకు ఏదో సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉంది, అదే తెలుసుకుందాం. మామూలుగా ఇప్పుడు నీవు ఎలా నడుస్తున్నావు, నువ్వు నిప్పినట్టు చెప్పావు, ఈ దైవమోచం ఎందుకు పోయింది? ఫిజికల్ ప్రిన్సిపల్ అంతే. అలాగే ఇవన్నీ మరి సముద్రానికి ఆయన క్రీస్తు ఇలాంటే విడిపోయింది సముద్రం, ఆ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, సముద్రం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చేయమను ఎవరన్నా కథలు కాబట్టి అవి మహత్యాలా? దేవుడు వాటి మహత్యం చెప్పడం కోసం ఒక మిరకల్స్ అనేది సృష్టించడం అంటారు. ఇంతకంటే ఏమీ లేదు. అంచేత ఈ రకమైన మనస్తత్వాన్ని తీసుకోవడం, ఈ రకం మహిమ మనసు అంటే దీని మహిమ మనసు దేవుడు ఏమొచ్చింది, దేవుడు మన మీద దయ లేదు, దేవుడు ఏమీ కనుక నేను దారిద్ర్యం ఉన్నాను, ఈ అసమానతలు ఉన్నాయి, దేవుడు దయ లేదు మన మీద అనుకో. కొంతమంది మోసగాళ్ళు వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళని తొక్కేసి వాళ్ళ మీద వాళ్ళు సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నారు. అంచేత మహిమల మనస్తత్వం సామాజిక పురోగతికి అవరోధం, సామాజిక పురోగతికి అవరోధం. సమాజం ముందుకెళ్ళాలి. అందుకే సమాజంలో అసమానతలు ఉంటాయి, అవినీతి ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది, దోపిడీ ఉంటుంది. మనుషుల్ని మూఢంగా ఉంచాలి.
ఈ మహిమలనేవి లేనే లేవు. మహిమలో చెప్పే అబద్ధాలు ప్రతి చోట. ఇప్పుడు ఈ రోజుకి ప్రతి చోట ఒక దైవ కార్యం జరుగుతుంది, దేవుని పేరు కార్యం చేస్తుంటారు, అక్కడ మహిమలు చూపిస్తుంటారు. ఓ దేవుని గురించి చెప్పాలంటే మహిమ గురించి ఆహా ఓహో అని తలలుపుతుంటారు. చదువుకున్నాడు కూడా అంటే ఉన్న బుర్రని ఉపయోగించట్లేదు. నీ జ్ఞానాన్ని ఉపయోగించు, నీ మేధన్స్ ఉపయోగించు, నీ లాజికల్ థింకింగ్ ఉపయోగించు, నీ క్రిటికల్ థింకింగ్ ఉపయోగించు. మూర్ఖంగా ఉండకు. నీ మూర్ఖత్వమే దీనికంత కారణం. లేకపోతే ఇది అందుకని ఇది సామాజిక జాడ్యము అన్నారు. సామాజిక జాడ్యం. కోవిడ్ టైంలో ఒక చోట పుట్టింది, చైనాలో పుట్టింది, అలా 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 వచ్చేసింది. అది అంటువేసి పోయింది. కానీ ఈ సామాజిక ఆది మానవుడికి మొదలయ్యి మనిషికి బుద్ధి జ్ఞానం ఉండి కూడా అది కొనసాగుతూనే ఉంది. అందుకు కావాల్సినది సమాజ చైతన్యం పడాలి. తెలిసినవాడు ప్రతివాడు కూడా ఈ సమాజ చైతన్యం సామాజిక బాధ్యతగా ఈ మిరకల్స్ అనేవి లేనే లేవు, దేవుడు అనేవాడు లేనే లేడు అని చెప్పి ఇదంతా కూడా మిరకల్స్ అనేవి లేవు. ఇవన్నీ ఏమన్నా మహాచార్యులు చేసేది గాడి ట్రిక్కులు. మనం నేర్చుకుని మనం కూడా చేస్తాం. వాడు నేర్చుకున్నాడు కళ్ళు కప్పుడు ఎలా చేయాలా, ఎలా దూపిడి చేయాలో తెలుసుకున్నాడు, అంతే. అందుకని లేదు. అంచేత మహిమల ఈ సామాజిక జాడ్యం ఉంది. మహిమల మహిమల్లో నమ్మకం, మహత్యాల్లో నమ్మకం అనేది సామాజిక జాడ్యం ఉంది. ఈ సామాజిక జాడ్యాన్ని ఎక్కడ మట్టు పెట్టకపోతే సామాజిక పురోగమనం ఉండదు. అందుకోసం కొద్దిగా అందరం కూడా చైతన్య గల పౌరులు దీనికి చైతన్యం పోయి సమాజం చైతన్యం చేస్తే అప్పుడు సమాజం ముందుకు పెడుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? మహిళల్ని చైతన్యపరచడానికి, మహిళాభ్యుదయానికి కృషి చేసింది వాళ్ళు. మొట్టమొదటి మహిళ 18వ శతాబ్దం 19వ శతాబ్దంలో ఉన్నది పండిత రమాబాయి. పండిత రమాబాయి గురించి వింటుంటే ఆడ ఎన్ని రకాల వివక్షతలకు గురై బాధపడిందో ఇంత. అయినా నేనేమైనా సాధించాలి, నేను పెరగడే కాదు నాతో పాటు తక్కిన మహిళలను కూడా, అణగదొక్కబడుతున్న మహిళలను కూడా, అణగారిన మహిళా లోకాన్ని తీసుకురావాలి కృషి చేసిన మహిళ. అది కమిట్మెంట్. నేనే కాదు నాతో పాటు కూడా వాళ్ళందరూ కూడా రావాలి అనేది. అది ఆ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి కావాలి. మనం కోరేదే, మన ఛానల్ మనం చెప్పుకుంటాం అదే. నేను అదే కాదు నాతో పాటు తక్కువ కూడా ఎదగాలి, నాతో పాటు తక్కువ కూడా ఆ రంగా లాభాలు పొందాలి. అదే నాస్తికత్వం, ఇంకేం కాదు. ఈ పండిత రమాబాయి 1800 19వ శతాబ్దంలో, ఆ రోజుల్లో 1800 మూఢనమ్మకాలు ఎంతో ఎక్కువనమ్మా. ఆ ఆర్ట్ సంబంధంలో స్త్రీలుగా మూఢనమ్మకాలు ముఖ్యంగా ఆలోచిస్తే మగవాళ్ళలోని మూఢనమ్మకాలు అలాగే ఉన్నాయి, ఆడవాళ్ళలో మూఢనమ్మకాలు మరింత ఎక్కువ. ఆ మూఢనమ్మకాలతో ఆడవాళ్ళు ఒంటింటి కుందేలు చేసి పరిచారు. మగవాళ్ళు వాళ్ళకి ఆచారాలు, సాంప్రదాయాలు, ఇంకా రకరకాలంటి ఇలా నియమాలు, సాంఘిక నియమాలు, ఈ నియమం ఆడవాళ్ళకి సమాజం పెట్టడమే కాకుండా తుక్కిపరిచిన సమాజానికి కిందకి 18వ శతాబ్దం కాలంలో, ఆ కాలంలో ఆడవాళ్ళందరూ ఒక పక్క సమాజం పెరుగుతోంది, రెండో పక్క లేడీ మాత్రం ఇంటిలో అణగదొక్కబడేది. అలాంటి టైంలో ఈమె వచ్చి మహిళా సంఘ సంస్కర్తగా రమాబాయి వచ్చింది. ఈ 19వ శతాబ్దంలో మహిళల అభ్యంతరం కృషి చేసిన ప్రముఖులందరూ పురుషులే, చాలా వరకు పురుషులే చేశారు. ఆడవాళ్ళు ఇలా ఉంటే ఆడవాళ్ళలోంచి చైతన్యం రావడం కాకుండా, అంటే చైతన్యం రావడం ఏంటి, నోరితే వీలేదు నోర్మయ్యి అంటారు. ఈ నోర్మి ఏంటి, ఇంకేం మాట్లాడతారు, నోరు ముక్కేస్తున్నారు, పిసికేసినట్టు చేస్తారు వాళ్ళు. అంటే మహిళల్లో నోరు మూసుకుని వేదనని భరిస్తూ కూర్చున్నారు ఆడవాళ్ళు. పురుష అహంకారంతో, పురుషాధిక్యంతో ఆడవాళ్ళు వాళ్ళలో చైతన్యం రావాలన్నా కుదిరే కాదు.
ఏమాత్రం తిరుగుబాటు చేద్దామన్నా ఉన్న చిన్నపాటి సాంప్రదాయాలని ఆచారాలను తిరుగుబాటు చేసి వాటిని ధిక్కరిద్దామన్నా సరే ఈ సమాజం మొత్తం సమాజమే ఆరంగా ఉన్న పరిస్థితి ఆలోచించుకో ఎలా ఉంటుంది. ఆడదాన్ని నువ్వు రత్నానికి లేదు అంటే వ్యక్తిత్వం లేదు ఆడదానికి. అలాంటి వ్యక్తిత్వం లేకుండా రోజుల్లో ఆమె 1820 శతాబ్దంలో మహిళల సర్వతోముఖాభివృద్ధికి మార్గం చేసిన మహిళా సంఘ సంస్కర్త రమాబాయి ఒక సనాతన కుటుంబంలో జన్మించింది. సనాతన చూసుకుని ఎన్ని ఉంటాయో, ఎన్ని ఆచారాలు సాంప్రదాయాలు నిషేధాలు అని ఉంటాయి. స్త్రీ విద్య అంటేనే ఆనాడు సనాతనకు అస్సలు గిట్టదు. ఆడదే చదువుకోవడానికి వీలు లేదు, ఆయన ఆమె దీక్షతో అమ్మ నాన్న కొద్ది గొప్ప సహకారం అందిస్తే ఇచ్చిన కొద్దిపాటి సహకారంతోనే ఆమె చదువుకుని అరంగేసి కలకత్తా యూనివర్సిటీ నుండి పండిత డిగ్రీని పొందింది. సంస్కృతంలో విజ్ఞాన ఖని ఆమె. ఇక చేసి వచ్చి చదువుకుందా, ఏదో బిఏ సంపాదించి డిఏ లేదు ఎంఏ సంపాదించాను లేదు పీహెచ్డీ చేశాను అని కాకుండా ఆమె అంతా ఏంటంటే అస్సలు ఆడది ఎందుకు చదువుకోకూడదు, చదువుకుని ఏమవుతుంది, బయటికి ఎందుకు వెళ్ళకూడదు, ఆ బుర్రంతా అలాగే కులమతాల అడ్డుగోడలను కూల్చివేసి ఈ కులాలు మతాలు ఆచారాలు సాంప్రదాయాలు అడ్డుగోడలు కూల్చివేసి స్వేచ్ఛా వాతావరణంలో ఆలోచిస్తూ సనాతనలను తీవ్రదాన్ని ఎదుర్కొంటూ సనాతనలు ఉండపక్క ఒప్పుకోట్ల దాడులు ఒప్పుకుంటూ మూఢనమ్మకాలను అధిగమిస్తూ ఎన్నో తుఫాను తట్టుకొని రమాబాయి కారు చిగడ కాంతిరేఖగా మహిళలు మార్గదర్శకులుగా మారింది. అంత సనాతన ఆ రోజుల్లో అంతే. ఆ రోజు ఏంటి, రెండు పక్క ఇడుంటే రెండు ఎలా ఉన్నాయి, సతీసహమం. మగవాడు 3 చచ్చిపోతే ఆడదాన్ని తీసుకెళ్ళి ఆ చిత్రం పారాడు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాలు ఉంటే అప్పుడు ఆడపిల్లకి 10 ఏజ్ అసలు రిజిస్టర్ కాదు. ఆ రోజుల్లో రూల్ ఏంటంటే ఆడపిల్లకి రిజిస్టర్ కాకుండానే పెళ్లి చేసేయాలి, అది రూల్ ఆ రోజుల్లో. ఆ రిజిస్టర్ లేని ఆడపిల్ల ఇంట్లో ఉందంటే అరిష్టము, లేదు, పెళ్లి చేసేది పంపించేయాలి. ఎలాంటి వాడు ఇష్టం ఎవరికైనా తీసుకో. ముసలాడు ఒక 10 ఏళ్ళ ఆడపిల్లని ఒక 70 ఏళ్ళ మగాడు గురించి పెళ్లి చేసేవాడు. అసలు అంతుందా అని వీడు తెచ్చేవాడు, గుట్టుకుపోయినవాడు. ఈ పిల్లని తీసుకెళ్ళి 12 ఏళ్ళ పిల్లని తీసుకెళ్ళి ఆ వెతికి పరిచాడు. ఎంత ఘోరం అంటే అది ఘోరం అన్నమాట అంతా. అలాంటి రోజుల్లో ఊహకి అందరినీ మనం ఊహిస్తేనే ఉళ్ళు గగ్గురు పడుస్తుంది. అలాంటి వాళ్ళు రమాబాయి మరి చదువుకుని వీటిని ఇలా కాదు అని చేశాడు. ఇక రెండో పక్క తను వేసి ఇంకా ఏంటి కులాలు, ఈ కులాల పేరున మనుషుల్ని విభజించడం ఏంటి అసలు? నో, నేను పెళ్లి చేసుకోవాలి కదా, ఒక వర్ణాంతరం చేసుకో, మీరు చూసుకో. వర్ణాంతరం చేసుకునే కల్లా గగ్గోలు తీశారు అసలు సనాతకుడి గురించి. ఈ కులాలు పనికిరావు, మానవులంతా ఒక్కటే, మైలు తేడా ఉంటాయి. కొలను చేసుకుని కొలను మనం జరగాలిపోయింది అన్నమాట. ఒక కానీ ఇంత చేసుకుంటే ఆ భర్త 1 సంవత్సరం చూసిపోయాడు. పెళ్ళి అయిన సంవత్సరం చూసిపోయాడు. చనిపోయి అప్పటికి కప్పించేసిన అమ్మాయికి ఒక బిడ్డ పుట్టాడు, ఒక బిడ్డ. ఆ బిడ్డ కూడా కొద్ది రోజులు చెప్పారు. వాళ్ళకి అమ్మా నాన్న పోయారు. అమ్మా నాన్న కొద్దిగా అమ్మాయిని కాస్త చదువుకోమని పర్వాలేదు చదువుకొని ఒప్పుకున్నారు. అక్క కూడా ఒప్పుకుంది. ఈడేమో ఇన్ని వ్యతిరేకల మధ్య నువ్వు ఒక అన్నది మనకి అన్ని వ్యతిరేకలు చేసే అమ్మా నాన్న చనిపోయారు, భర్త చనిపోయాడు, పుట్టిన పిల్లాడు చనిపోయారు. తర్వాత అక్క కొంచెం సపోర్ట్గా ఉండేది. వీళ్ళంతా చచ్చిపోయాక అక్క కూడా చచ్చిపోయాడు. ఎన్ని షాక్లో చూడు. ఇంకోళ్ళైతే మళ్ళీ చేసే తప్పు వల్ల ఇది జరిగింది, నేను దేవుడిని వ్యతిరేకించి దేవి వాక్కు వ్యతిరేకంగా వ్యవహరించాను కాక ఇలా జరిగిందని. నో, కాదు, తగ్గలేదు, తగ్గేదే లేదు అనుకుంది. ఏమైనా సరే అక్కడ చేసింది. ఇక ఈ ఛాందస భావాలని మూఢనమ్మకాలని విద్యా విజ్ఞానం అనే ఆయుధాలతో మళ్ళీ ఎదుర్కోవాలి ఉద్యమించింది.
ఇన్ని మూఢనమ్మకాలైనా ఇవన్నీ ఉన్నాయి. ఆ స్త్రీకి ఆయుధాలేంటి? విద్య, విజ్ఞానం. అది చేయాలని చేసి ఇంకా అజ్ఞానం మీద తిరుగుబాటు చేయాలి, ఈ మూఢనమ్మకాలు తీసేయాలండి. ఇంకా ఈ రంగు చేసి ఈడ ఎక్కడ పండిత రమాబాయి 1850 ఏప్రిల్ 23 కర్ణాటకలో పుట్టిందమ్మా. కర్ణాటక మన దక్షిణ భారతదేశంలోనే దక్షిణ కెనరా జిల్లాలో కర్నాల్ సమీపం గంగాముల్ అనే గ్రామంలో జరుగుతుంది. ఇలాగా పూర్తిగా చాలా అయినా సరే ఇంకా ఇన్ని దెబ్బలు తిన్నా సరే ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళింది, పీజీ చేసింది. అక్కడ ఎన్ని ఇంకో కుంగిపోతారు, అలాంటిది లేదు చెప్పింది. ఆ ఇంగ్లాండ్ వెళ్ళి పీజీ చేసి ఆ వెళ్ళే ముందు ఇంగ్లాండ్ దాకా పిల్లాడు ఉన్నాడు, బతుకున్నాడు, చాలా చచ్చిపోయాడు. ఆ పిల్లాడిని అక్కడితే ఆ పిల్లాడిని తీసుకెళ్ళి దాంతో పడుచుకుని పీజీ చేసి వచ్చి మరి ఇండియా తిరిగి వచ్చి ఇండియాని ఏమైనా మార్చాలి నేను. ఈ భారతదేశంలో ఉన్న ఈ రకమైన ఆ మూఢాచారాలని మూఢనమ్మకాలని ఏమైనా పారదోలాల్సిందే అనుకుంది వచ్చి. అలాగే స్త్రీల అభ్యర్థులు వచ్చాయి. ఎంతోమంది విధవులు ఉన్నారు. విధవులు ఎందుకున్నా విధవులుగా? ముందు ఆశ్రయం లేదు వాళ్ళకి. గుండు గీకించేసి తెల్లజీర కట్టేసి కూర్చొనిసేవాడు. ఏంటి బతుకు? అసలు మనుషులేనా మనం ఆలోచిస్తే అన్నీ మన సమాజం చక్కగా ఊరుకోవాలి అంతే. మొగుడు వచ్చి మొండ మోసింది, అంతేకాదు మొండ మోసింది అంటారు. మొండ మోసింది ఇక అంతే, దాని కర్మ మానవత్వం. ఇక్కడ మొండ మోసింది, దాని బతుకంతే కర్మ అనేసేసి అర్థం పర్థం లేని నమ్మకాలతో మూఢనమ్మకాలతో సిద్ధాంతాలతో తోటి మనిషిని అతి హీనాతహీన స్థితిలో ఉంచిన పరిస్థితి అలా. ఇవి అలా ఇప్పుడు ఏం చేసిందంటే వేరే సపరేట్గా లేడీస్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాళ్ళని చదివించడానికి వాళ్ళకి స్కిల్స్ నేర్పడం చేసిందన్నమాట. చేసే ఇంత ఇదిగా చాలా ఇదే అన్నమాట. స్త్రీల కోసం ఒక మరాఠీలో స్త్రీ ధర్మనీతి అనే పుస్తకం రాసింది. స్త్రీ ధర్మనీతి, స్త్రీలకు ఎలా ఉండాలి ఏంటి, ఇలాగ మామూలుగా అలాగా మనం చదువుకోవాలి చేయాలి ఇవన్నీ అనవసరం అని చెప్పి రాసింది. ఆరోగ్యం చేసి మొత్తం చాలా దాన్ని ఇంగ్లీష్లో కదా మార్చాలని చేసిందన్నమాట. ఈ గిరంగా 37 పుస్తకాలు రాసింది, 37 బుక్స్ రాసింది. చాలా చేసి చివరికి ఇంకా ఈ రంగా స్త్రీలకి ఆశయం కల్పించడానికి కోసం 500 ఎకరాల్లో వ్యవసాయ సృష్టించిన స్త్రీలకి. ఎవరు ఏగింది చదువుకోలేక స్త్రీలు మరి అందరూ చదువుకోని వాళ్ళకి ఇప్పుడు చేయాలి కనుక ముక్తి సదన్ అని పెట్టారు. ముక్తి సదన్ అని ఏర్పాటు చేసి బాధల్లో ఇలాంటి ఉన్న పిల్లలందరినీ తీసుకొని పెట్టడం, వాడు చేయగల స్కిల్ డెవలప్ చేయడం, ఒక వ్యవసాయం కోసం వ్యవసాయం పెట్టి పంటలు పండించండి, ఆ పంటలతో మీరు బతకండి, అలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. స్త్రీలు తమ కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద ఆధారం, 3 కావచ్చు ఇంకోటి కావచ్చు, అవి ఎవరు నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు. మహిళా సాధికారిత. ఆరంగతను స్త్రీలని చైతన్యం చేసి వాళ్ళకు వ్యక్తిత్వం చూపించి అది చేసి అదమ్మా. వీటన్నిటికీ ఆవిడ చెప్పింది ఒకటి వందసార్లు చెప్పినట్టే, ఈ మూఢనమ్మకాలు ఈ మూఢాచారాలు పనికిరావు, వాటి మరి తిరుగుబాటు చేయాలి. ఎలా తిరుగుబాటు చేస్తావు నువ్వు? విద్య, విజ్ఞానం అనే ఆయుధాలు చేసి పట్టుకో. ఎప్పుడు చదువుకుంటావో ఆ విజ్ఞానం వస్తుంది. ఆ 2 ఆయుధాలతో మూఢనమ్మకాలు ఛేదించు, ఈ సమాజాన్ని మార్పు తీసుకురా. అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. నువ్వు ఇలాగే ఆ పనికిరైన ఆచారాలు సాంప్రదాయాలతో కూర్చున్న కర్మాంధాన్ని దురదృష్టం నువ్వు కూర్చోవడం కాదు అని, అది మహిళా జాగృతిగా చేసేది. ఇలాంటి వాళ్ళ వల్లే సమాజం ముందుకు వెళ్తామా మనం తెలుసుకోవాలి. నిజంగా వాళ్ళు ఎంత పట్టుదలతో వాళ్ళు చేశారని అర్థం. వీళ్ళే ఆదర్శం, మహిళలకు ఇలాంటి వాళ్ళ ఆదర్శం. అంతేగాని ఏదో సినిమా స్టార్సు లేదా క్రికెట్ ఆడేవాళ్ళు వీళ్ళు కాదు ఆదర్శం కావాల్సింది. ఆదర్శం మహిళలకు కావాల్సింది, ఆదర్శం మహిళ కానీ ఎవరైనా పనిచేసేవాళ్ళు మనకి అందుకని చైతన్యం కాదు మనుషులు. ధర్మం చాలించాలి, సమాజం సాధించాలి. సమాజం నేను బాగుంటే చాలే, నాకు వచ్చే సరిపోయేదంటే ఈ సమాజం ఇలాగే ఉంటుంది. మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి, అజ్ఞానం ఇలా ఉంటుంది, ఈ దోపిడీ ఇలాగ ఉంటుంది, దుర్మార్గం ఎలా ఉంటుంది.
ఈ దురాచారాలు లాగా ఉంటాయి. నలుగురు పేరుకుంటారు, వాళ్ళ వాయిస్ చిన్నదే కావచ్చు, కొద్ది మందే కావచ్చు, ఆ కొద్ది దాంట్లో చుట్టూ చీకటి నుంచి తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, చుట్టూతో చీకటి తిట్టుకుంటూ కూర్చోవడం కాదు, ఓ చిరుదీపం వెలిగించు, ఆ చిరుదీపం నడవడానికి దారి చూపిస్తుంది. అంతా చీకటి ఎందుకు? చిన్న చీకటి ఎక్కడ వెళ్తాను, ఎలా వెళ్తాను? అసలు చిన్న దీపం వెలిగించు, ఆ చిన్న దీపం నీకు వెలుగుంచు. ఆరోగ్య సమాజంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న స్థాయిలో కృషి చేస్తే సమాజం అది దీని సామాజిక చైతన్యం అంటాం. ఈ సామాజిక చైతన్యం అది ప్రతి ఒక్కరు రావాలి. డాక్టర్ గారు, లలాటం బ్రహ్మస్థానమని, లలాటాన్న కుంకుమ బొట్టు ఎంతో శక్తిదాయకమని అంటారు కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి? పిమ్మిలా, ఈ లలాటం బ్రహ్మస్థానం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీనింగ్లెస్, ఒట్టి థ్రాష్ అంతే ముందుకు. కానీ చెప్తాను, ఈ మతంలో అర్థం పర్థం లేని విషయాలన్నీ పెట్టి అవన్నీ నిజాలుగా చలామణి చేస్తూ జనాల్ని మూఢులుగా మారుస్తూ, మతం మనుషుల్ని మూఢులుగా మారుస్తూ అవన్నీ ఆ నియమాలని పాటించే తెలుస్తుంది. నిజంగా చూతాడు, మన శరీరంలో ప్రతి అవయానికి ఒక అధిదేవత ఉంటారట, దేవుడు. మన శరీరంలో పెద్ద దేవుడు. ఎలా అయితే మంత్రి సీఎం ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఒక్కొక్క శాఖకు ఒక మంత్రి అధిపతి అయినట్టుగా శరీరంలో కూడా మనకు ఒక అధిదేవత ఉంటారు. అక్కడ మంత్రులు ఉంటారు. లలాటం ఇక్కడ లలాటం, దానికి అధిదేవత బ్రహ్మ. డైరెక్ట్గా బ్రహ్మే మనకి. ఇలా ఈ ఏరియాకి అధిపతి ఎవరు? బ్రహ్మ. దీన్ని లలాటం బ్రహ్మస్థానం అన్నమాట. బ్రహ్మ దీనికి అధిపతి ఏమో బ్రహ్మ, కానీ ఇక్కడ స్థానం కూడా బ్రహ్మ ఇక్కడ ఉంటాడు, కూర్చుంటాడు. వాడు పీఠం వేసుకుని కూర్చుంటాడు. ఇంకా బ్రహ్మదేవుడికి ఇష్టమైన రంగు ఏంటి? ఎరుపు. అంచేత ఆ బ్రహ్మస్థానమైన లలాటాన్న ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటే ఎంతో మంచి దొరుకుతుందమ్మా. బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు అందరూ ఫ్యాషన్ వచ్చేసి ఏ చీర కట్టుకుంటే ఏ బొట్టు పెట్టుకోవాలి, ఏ జాకెట్ వేసుకుంటే ఏ బొట్టు పెట్టుకోవాలి, ఇప్పుడు అంతే కదా. ఆరంగా గ్రంథాలు వచ్చే ఏరిగా ఎంత పెట్టుకోవాలి అని. కానీ ఇవన్నీ ధర్మ విరుద్ధం. చెప్పాలంటే ఇవి చేయడం ధర్మ విరుద్ధం. మరి ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టారు లెక్క. ఎందుకని? బ్రహ్మదేవుడు కోపం వస్తుంది. బ్రహ్మ లలాటానికి అధిపతి, నా మాటే కాదంటావా? నన్నే ధిక్కరిస్తావా? నువ్వు నా స్థానంలో నువ్వు తీసుకొని ఇంకోటి పెడతావా? ఎరుపు నాది, నా ఎరుపుని తీసుకెళ్ళి నా ఎరుపు తీసుకెళ్ళి ఇంకోటి తీసుకొచ్చి పెట్టావా అంటే నా స్థానంలో కూడా కూర్చోబెడుతున్నావు అన్నమాట. ఎంత సాహసం నీకు! మతం అది అలా మనుషుల్ని అరగా చేస్తుంది. కానీ అంతా ఒట్టి బోగస్ మాట. లలాటం బ్రహ్మస్థానం కాదు, బ్రహ్మ అది కాదు. అది వాడు ఇష్టం బొట్టు వాడు పెట్టుకుంటారు. బొట్టు అనేది ఒక అందానికి. అది మీకు ఉదాహరణగా చెప్తాను. అదే మా శరీరంలో ప్రతి అవయానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారనేది అబద్ధం. అసలు దేవుడు లేడు, దేవత లేదు. లలాట అధిదేవత బ్రహ్మని అతనికి ఎరుపు రంగని, అది అతనికి చింతులని, అందుకని అతన్ని కృప పొందడానికి లలాట అన్న కుంకుమ పుట్టు పెట్టుకోవాలనడం అర్థం లేదు. కృప ఎవరే పెడతారో బ్రహ్మ వాళ్ళు తగ్గ ఉంటారు. అందుకే ఈ రోజులు 6 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అందరు బుట్టు పెట్టుకోకూడదు. ఇంత పురుగు పెట్టుకుంటాడు ఎర్రగా, ఇంత పురుగుకుంటాడు ఎర్రగా. బ్రహ్మదేవుడు మొత్తం ఆడుతూనే ఉండాలి. ఎంత చదువు మొత్తం బ్రహ్మదేవుడు మొత్తం కృప అంతా ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం చూస్తాం ఈ మినిస్టర్స్ వీళ్ళందరూ ఇంత బొట్లు ఇలా కుంకుమ తీసుకుని పెట్టుకుంటారు. మరి అది బ్రహ్మదేవుడు అంటున్నారు. ఇవాళ ఇప్పుడు ఉంటున్నాడు, రేపు పోతున్నాడు ఉద్యోగం, మంత్రి పదవి కూడా పోతుంది. మరి ఎంత పెట్టుకున్నాడు? ఎవడి కృప ఏంటి? మరి ఏమన్నా ఏం చేశాడు బ్రహ్మ? ఉంటేగా పెట్టి చేయడానికి. కానీ ఎంత మౌఢ్యంతో స్వార్థంతో ఏం చేసేది. ఆడవాళ్ళకో తప్పకుండా పెట్టారు, పెట్టుకోతే బొట్టు పెట్టుకోతే విధమున్నకి లెక్క. కానీ మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ బొట్టు పెట్టుకోరు. మరి వాళ్ళేంటి? ఇలా పెట్టుకుంటేనే అన్నీ చేస్తారంటే మరి క్రిస్టియానిటీలో ముస్లిం ఇతర మతస్థులు ఎవరు బొట్టు పెట్టుకోరు.
పెట్టుకోకపోతే అందరూ వాళ్ళకి శక్తి సమస్య వెళ్ళేవా? అంటే దేవుడు వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైన వాళ్ళ కృపని దయని చూపించారు వాళ్ళ మీద. మరి అందరూ పని సాధిస్తున్నారు. వాళ్ళు మనకనే ఎక్కువ సాధిస్తారు. నువ్వు చూసినట్టయితే ఫారెన్ కంట్రీస్ చూస్తే ఎవరికి బొట్టు ఉండదు, కానీ వాళ్ళు చాలా గొప్ప సాధిస్తున్నారు. బోయం బొట్టులో పట్టుకు ఇద్దరు పూసుకోవట్లేదు, ఎరుపు ఇంత సున్నం ఇంత కుంకుమ పూసుకోవట్లేదు. అంచేత అందం కోసం బొట్టు పెట్టుకోవచ్చు, కానీ అదే బొట్టు కోసం అని ఇంకా బ్రహ్మదేవ కృప కోసం అని ఇలా చేయడం అంటే మాత్రం అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ఇంకా ఇలాగే మరి మొత్తం చెప్పుకున్నాం కదా, అది బొట్టు కాపని గొప్పతనాలను అర్థం లేని తెలిపోతుంది. ఎవరు ఇష్టం పెట్టుకోవడం అంతేకాకే లేదు. అంచేత ఆస్తికత్వంలో ప్రతి ఆచారానికి సాంప్రదాయానికి ఏదో ఒక దైవిక మహత్వం ఆపాదించడం ఉంటుంది. ప్రతి దానికి పుట్టిన దగ్గర చచ్చే వరకు ఉదయం లేచి సాయంత్రం వేసిన బట్టల దగ్గర చేసే వేసిన దాని అన్నింటి గురించి ప్రతి దాని గురించి ఆస్తికత్వంలో ఒక మహత్యాన్ని ఆపాదిస్తూ నువ్వు వేసే తడుపు ఉదయం లేవగానే ఎవరి ముఖం చూసావు, నువ్వు ఇంట్లో బయట ఎదురు ముఖం ఎవరు చూసావు, మిస్ శకునాలు విహారం. ఆస్తికత్వం మనిషిని ఒక సెంటిమెంటల్ ఫూల్ కింద మార్చిపారు. సెంటిమెంటల్ ఫూల్ అని తెలుసు కదా, నా ఫూల్ అని తిట్టారా అంటాడు. నిజంగా ఫూల్ అయ్యాడు. లేకపోతే ఎవరు ఎదురొచ్చారు, ఒక విధవరాలు చూసి చెప్తామంట నాకు వచ్చిన గళ్ళంతా నాశనం. ఓ నూనె డబ్బా ముసుకెళ్ళాడు, అమ్మో నాకు తీరిపోయి నూనె డబ్బా నా చావుకు వచ్చిన మాట అనుకుంటాడు. ఎన్ని సెంటిమెంటల్ ఫూల్ కాకపోతే ఏంటి? ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, సైకిల్ వెళ్ళాలంటే వాడు భార్య ఎదురు రావాలి. ఇంకెవరితో వచ్చినా వస్తున్నామని భార్యని బయటకు నిల్చోమంటాడు. అదే వంట చేస్తున్న పరిగెత్తుకు వెళ్ళి ఆ భార్య సైకిల్ టింగిని కొట్టుకుని సైకిల్కి వెళ్తాడు. ఇది అంత సెంటిమెంట్ ఫుల్. భార్య ఉంటే కనీసం ముందుగా ఇంకోటి ఏ విధంగా వస్తుందో ఇంకోటితో వస్తుందో ఎవడొస్తాడో తెలియదు, వాడు తెలియదు. వాడు వచ్చేది ఎదురుగా వచ్చేది దాని ఒక చూసి దగ్గర చూస్తాడు అన్నమాట. వీడు తొక్కేది సైకిల్, దాని పెద్ద ఇది అంటే ఆస్తికత్వం మనిషిని సెంటిమెంటల్ ఫూల్ చేస్తుంది. మూర్ఖుడు, మూఢుడు, అజ్ఞాని అర్థం కాదు. నాస్తికత్వమే మనిషి సరైన చైతన్య పౌర్ణ చేస్తుంది. ఆస్తికత్వం మనిషి పనికిరాని అడుగుని చేస్తుంది. సెంటిమెంట్ ఫుల్ చెప్పే కదా ప్రతిదానికి. అంచేత ఈ రంగ ఈ నాలాడ విషయాన్ని కూడా ఏం లేదు. కొంతమంది హిందువులు ఉన్నారు, క్రిస్టియానికి వెళ్తున్నారు. వెళ్ళిపోగానే క్రిస్టియన్ మారిపోయిన కొంత బుట్టు తీసేస్తున్నారు. మాది మొదలు వెళ్తారు కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు బుట్టు తీసేస్తారు. తీసారు పనికిరాకుండా పోయారా? వాళ్ళు లాభం కోసం మారుతున్నారు వాళ్ళు. హిందూ మతం నుంచి మా క్రిస్టియన్స్ కానీ హిందూ మతం నుంచి ముస్లిమ్స్ కానీ మారారంటే లాభం కోసం మారుతున్నారు. మరి వాళ్ళు బతుకులు పాడైపోయా? లేవు కదా. అంటే బుట్టు అనే సెంటిమెంటు చెప్పానే సెంటిమెంటల్ ఫుల్స్ చేస్తున్నాయి. సెంటిమెంట్ అందుకనే లేదు, అదంతా మూఢనమ్మకం, మరొకటి కాదు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానో టెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? డైనోసార్స్కి ముందు భూమి ఎలా ఉంది? గ్రావిటీ అంటే ఏమిటి? శాటిలైట్స్ భూమి మీద పడకుండా స్పేస్లో ఎలా తిరుగుతున్నాయి? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా సమరన్ ఛానల్స్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మతం మత్తుమందు వంటిది. కుంభమేళ దానికొక మచ్చుతునుక.
సెక్యులర్ స్టేట్లో ప్రభుత్వం ఇటువంటి వాటికి కొమ్ము కాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన సెక్యులర్ స్టేట్ చాలా కరెక్ట్గా చెప్పారు కదా. అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యాంగం మన రాజ్య వ్యవస్థ. మన రాజ్య వ్యవస్థ అంటే పరిపాలన వ్యవస్థ అంటే మతంతో మతం అనేది ఇండివిజువల్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక మతస్థులు ఉన్నారు, హిందూ మతస్థులు ఉన్నారు, లేదా క్రిస్టియన్స్ ఉన్నారు, లేదా ముస్లిమ్స్ ఉన్నారు. మీ మతాన్ని మేము పాటించు, మేము అర్థం మేము మా దాని చేత ప్రభుత్వం ఏ రకంగా కూడా వాళ్ళకి ప్రోత్సహించడం కానీ చేయడం ఉండదు. మతం వ్యక్తిగతం అని గుర్తుంచుకో. ఆ వ్యక్తిగతం నీకున్న అవకాశాలు నువ్వు నమ్ముకో, నువ్వు చేసుకో. అంతేగాని మాకు ఇది సెక్యులర్ వ్యవస్థలో. ఇంకా కొన్ని తీసుకున్న రష్యా లాంటి వాళ్ళు తీసుకున్నట్టు ఏం చేశారంటే అసలు మతానికి ఎటువంటి మేము ప్రోత్సాహం ఇవ్వము, అసలు మతం ఉండకూడదు, మతరహితంగా ఉండాలి అనేది కూడా వచ్చింది. అసలు మతం కొన్ని దేశాలు అయితే అసలు మతాన్ని మేము వీరెందరకు తీసేస్తాం, అసలు మత నమ్మికల్ని ఒప్పుకోం అనేది కూడా ఉంది. అంతవరకు ఆ రకంగా కూడా ఉన్నాయి. ఎథిస్ట్ కంట్రీస్ కింద ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. లేకపోతే ప్రపంచంలో ఎథిస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయన్నీ ఉన్నాయి. అంచేత ఎథిస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ అసలు దేవుడు, మతము, మతాచారాలు, సాంప్రదాయాలు ఉండడానికి వీలు లేదు, అందరూ మనలో ఒకటే. అలాంటివి ఉన్నప్పుడు మన సెక్యులర్ అంటే మంది కూడా ఆ రంగా ఏం చేసిన ఇక్కడ మనం రాసినది మతం వ్యక్తిగతం, మీ వ్యక్తిగతం. నువ్వు నమ్మితే నమ్ముకొని నువ్వు చేసుకో, మీ ఎవరు దాన్ని ఇంటర్ఫియర్ అవ్వని. అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే మనకి నదులకి పుష్కరాలను పెడుతున్నారు. అసలు ఈ పుష్కరాలు హిందూ దేశంలో ఎక్కడా లేదు. ఈ పుష్కరాలు, నదులు, అక్కడ దేవతలు మునగడాలు, దాంతో ఉండుతాయి. మనకు 7 జన్మలకు పాపాలు తుడిచిపోతాయి అండాలు, ఇవన్నీ మనకే ఏర్పడింది, అజ్ఞానం ఉంది కనుక. ఈ సామాజిక జాడ్యం ఉందే, మహిమల మహత్తత్వం ఉంది, సామాజిక జాడ్యం ఇది మన భారతదేశంలోనే ఉంది. ఏ భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఏ నదులకి పుష్కరాలు లేవు. ఇప్పుడు పుష్కరాలని మామూలుగా ఉంటాం, మనం ఏమంటాం 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, 12 రోజులు ఉంటుంది అంటారు. ఇప్పుడు కుంభమేళా కూడా పుష్కరాలే. అవి ఎప్పుడు ఎన్ని రోజులు చేశాను ఇది? కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు. 12 రోజులేనా? జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అమ్మ. ఈ ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 6,990 కోట్లు కేటాయించింది. 6,990 కోట్లు పేరుకే. దీనికి ఏం చేసింది? ప్రపంచంలో ఉన్న హిందువులందరూ వచ్చి ఒక చోట ఉండాలి, చేయాలి. కనీసం 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 లోపు ఈ కాసగాలంలో ఈ ప్రయాగలో జరుగుతున్నాయి. త్రివేణి సంగమం దగ్గర జరుగుతున్నాయి పుష్కరాలు. దీనికి విజయవాడ నుంచి కూడా పిచ్చే బస్సులు వేశారు. అంటే మౌఢ్యానికి. సెక్యులర్ స్టేట్ అనేది మతం వ్యక్తిగతము, మతస్థులు వాళ్ళు ఏం మీరు చేసుకోండి అంతే. ప్రభుత్వ పరంగా బస్సులేండి, రైళ్ళేండి, విమానాలేండి, ప్రత్యేకంగా విమానాలు, ప్రత్యేకంగా రైళ్ళు, ప్రత్యేకంగా బస్సులు అంటే ప్రభుత్వం వేసినట్లకి అంటే రాజ్యాంగ విరుద్ధంగా పెడతారన్నమాట వీళ్ళు. అడిగాళ్ళు ఎట్లు ఒక పక్కేమో సావరేనియన్, సెక్యులర్, సోషల్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అంట. మనం ఎక్కడ పోయి సెక్యులర్ ఎక్కడ పోయింది? రాజ్యాంగంలో చెప్పి మత ప్రమేయం లేనిది. ఇక్కడ వీళ్ళు 6,990 కోట్లు వాళ్ళ బడ్జెట్ బహిరంగ చేయటం. ఇంకా దీంతో ఎలా ఉంటుందో దాని ప్రత్యేక బస్సులు, ఎంత హ్యూమన్ పవర్, ప్రభుత్వ యంత్రాంగం అంతా దానికోసం పెడతారు. ఎంత పోలీసులు, ఎంత రక్షణ, ఎన్ని రైళ్ళు, ఎన్ని రోడ్లు, ఎంత ఇది. 40 కోట్ల మంది వస్తారని వాళ్ళు అంచనా. 40 కోట్లు. ఇంకా ఎక్కువ ఎవరు? సాధువులు వస్తారట, చాలామంది సాధువులు. ఈ సాధువులు 4 రోజులు ఎక్కడ కనబడట, హిమాలయాల్లో ఉంటారట. వేలాది మంది సాధువులు వస్తారట. అసలు ఈ సాధువులు మనకేంటే
ప్రొడక్టివ్ వర్క్, నాన్ ప్రొడక్టివ్ వర్క్ అంటాం. ఒక శ్రమ చేస్తే ఆ శ్రమ వల్ల సామాజికంగా లాభం కలగాలి, పక్వాడిగా లాభం కలగాలి, సమాజంగా లాభం కలగాలి. దాన్ని ఏమంటే ప్రొడక్టివ్ వర్క్ అంటారు. ఓ రిక్షా ఎక్కుతున్నాడు, వాడు కష్టపడుతుంటే వాడికి ఎట్లా రూపాయి వస్తుంది, కానీ రెండో పక్క సమాజంలో ఒక ప్రయాణ సౌకర్యాలు వాడు ఏర్పరిచాడు. ఓ కూలివాడు నెత్తిన తట్ట పెట్టుకుని ఇసుకో రాళ్ళు మోస్తున్నాడు. పోస్తే దానివల్ల వాడికి కూలి డబ్బులు వస్తాయి, రెండో పక్క సామాజిక ప్రయోజనం కలుగుతుంది. దాన్ని ఏమంటే ప్రొడక్టివ్ వర్క్ అంటారు. ఒక టీచరు చదువు చెప్తున్నాడు, చదువు చెప్తుంటే ఆ చెప్పిన చదువు వల్ల విద్యార్థులు విజ్ఞానం చేసి చదువు చెప్తున్నాడు. ఒక డాక్టర్ వైద్యం చేస్తున్నాడు, వాడు డబ్బులు వస్తాయి, ఎందులో వస్తాయి, కానీ వాడు చేసిన కృషి సేవ ఆ శ్రమ ప్రొడక్టివ్ వర్క్. ఒక డాక్టర్ చేసి ఒక లాయర్ చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ చేస్తున్నాడు. దీని ఏమంటారు ప్రొడక్టివ్ వర్క్ అంటారు. అది శారీరక శ్రమ కావచ్చు, మానసిక శ్రమ. ఇప్పుడు సాధువులు వస్తున్నారు కదా, పెద్ద గుంపులుగా సాధువులు, కొందరు బట్టలు లేని సాధువులు కూడా ఉన్నారు. ఈ భారతదేశంలో బట్టలు లేవన్నట్లుగా వాళ్ళందరికీ పెద్ద స్వాగతాలు, వాళ్ళకి ఆ గుంపుకి సేవలు, వాళ్ళకి అన్ని రకాలు చేయడం. వాళ్ళు రోడ్డు మీద రిక్షా తొక్కేవాడు వెళ్ళన్న ప్రయోజనం ఉంది, కానీ ఈ సాధువుల సమాజానికి ఏం ప్రయోజనం? ఈ వేల మందికి అన్ప్రొడక్టివ్ వర్క్, నాన్ ప్రొడక్టివ్ అంటే ఫలితం లేని వ్యక్తులు. ఈ వ్యక్తులందరూ కూడా సమాజానికి ఏమాత్రం తోడరు. ఎందుకని వాళ్ళందరికీ ఇంత ఏర్పాటు చేయాలి? ఏంటి వాళ్ళ వల్ల? ఈ సన్నాసుల వల్ల, సన్యాసపుత్రాల వల్ల సమాజానికి ఏమిటి ప్రయోజనం? మనం కాసేపు ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ అంటున్నాం. ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ వర్క్ అంటే కుంభమేళాని మన ఆ దృష్టితో చూసినట్లయితే అన్ని ఒక మనిషిలో మౌఢ్యం పెంచుతున్నారు. మౌఢ్యం చెప్పలేని మౌఢ్యాన్ని పెంచడం. ఎందుకని ఆ నీళ్ళలో మునిగితే ఎక్కడ లేని పుణ్యం వచ్చేస్తుంది. ఏంటి పుణ్యం? ఎప్పుడు గంగానదే, ఎప్పుడు నీళ్ళే. ఎక్కడి చూసి మహత్యం? ఎక్కడున్న దేవతలు, 3 కోటి దేవతలు వస్తారంటారు. 3 కోటి దేవతలు ఎక్కడి నుంచి వస్తారు? ఈ యూనివర్సిటీలకి ఖగోళ విజ్ఞానం చదువుతున్నారు. యూనివర్సిటీలో ఎక్కడైనా ఈ దేవతలు ఎక్కడ ఉన్నా చూసాం. మరి విశ్రాంతరాలని మనం ఎంతో కాంతి, లక్షలాది కోట్లాది కాంతి యుగాల దూరాన్ని మనం వెళ్ళి చూసాం. కోట్లాది కాంతి సంవత్సరాల ద్వారా వెళ్ళి మనం చూసాం. ఎక్కడ ఏ దేవత కనబడాల, ఏ స్వర్గాలు నరకాలు కనబడాల. వాళ్ళు వస్తుంటే కనీసం దారిలోకి రావడాలిగా. సరే, ఎక్కడో మన దేవతలు ఎక్కడో ఉన్నారు అంటారు, ఆ మూల ఎక్కడో ఉన్నారు. ఆవలైన ఏవలకు వస్తున్నారు కదా, గంగానదులు మునుగుతున్నారు కదా ఇన్ని కోట్ల మంది. ఏరా మనుషులు ఎక్కడ కనబడరే? మనం చిన్న సూక్ష్మ అణువుల్ని మనం ఐడెంటిఫై చేస్తున్నాం కదా. ఈ కోట్లాది మంది ఈ రంగం వచ్చే 3 కోటి దేవతలు మనం ఐడెంటిఫై చేయలేమా? వాడు చిన్నాళ్ళు మునుగుతున్నారు కదా అని వీళ్ళు దేవతల. అంటే వీళ్ళు ఒక్కొక్క చిన్న పార్టికల్ అయినా సరే, ఆటంనైనా మనం పసిగట్టేస్తాం కదా. మరి దేవతలు ఆటం కంటే చిన్నగా ఉన్నారు, ఇంకా చిన్నగా ఉన్నారా? ఇంక వాళ్ళ ప్రయోజనం ఏంటి? వాళ్ళు మురణాలు విరిగినేంటి కొట్టిపోతారు నీళ్ళలో. వాళ్ళు అసలు ఏమైనా ఆలోచిస్తామా అంటే ఇవన్నీ మౌఢ్యాన్ని పెంచడానికి కొనుక్కొచ్చేవి. విజ్ఞానాన్ని పెంచడానికి కాదు, మౌఢ్యాన్ని, సమాజాన్ని వెనక్కి మళ్ళించడానికి తప్ప ఇంకో లేదు. సమాజాన్ని వెనక్కి పంపిస్తున్నారు మేడం. అంచేత పుష్కరాలు, అది కుంభమేళా కావచ్చు, రేపు రాబోతున్న గోదావరి కావచ్చు, లేదా కృష్ణా కావచ్చు, ఏ పుష్కరాలైనా సరే మౌఢ్యాన్ని పెంచుతాయి. ఎంతంటే 5 జన్మల ముందు చేసిన పాపాలు కూడా ఈ నీళ్ళ ఉంటే పోతుందట. అసలు ఏమైనా బుర్ర ఉపయోగించాలి మాట అనేది. చెప్పేవాడు వివేకం అనేది వినేవాడికి వివేకం ఉండొద్దా? చెప్పేవాడు చెబుతున్నాడు, మన బుద్ధి లేనిలోని అనుకుని చెబితే మనం బుద్ధి ఉన్నాం కదా, ఎందుకు వినాలి అసలు? అంచేత కుంభమేళా అనేది అజ్ఞానాన్ని పెంచి పోషించేందుకే తప్ప
సమాజం వెనకబడి చెప్ప ఏ మాట మనుషుల్ని ముందుగా అందులోనూ ప్రొడక్టివ్ వర్క్ నాన్ ప్రొడక్టివ్ అని చెప్పాం. ఏమాత్రం శ్రమకి విలువ లేని మనుషులు వాళ్ళ ఆ సాధువులు అంతమంది వస్తే హిమాలయాలలో ఉంటారు వాళ్ళు వచ్చి ఆ సాధువులు వస్తే ఏడు సమాజం పోయే వాళ్ళ వల్ల ఎందుకు ప్రభుత్వం వాళ్ళందరికీ అంత అవకాశాలు చేసిన అవసరం ఏంటి? పనికిరాని వాళ్ళందరినీ ఎందుకు వాళ్ళని ఇలా చేయాలి? పనికిరాని వాళ్ళు ఇక రోడ్డు మీద ఒక కూలివాడు బెటర్ మనకి. ఊరు తిని కూర్చున్న వాళ్ళ వల్ల ఏమైనా సమాజానికి ప్రయోజనం ఉందా? పక్కవాడికి ప్రయోజనం ఉందా? అసలు వాడికి ముందు ప్రయోజనం ఉందా? మానవ జన్మ ఇచ్చిన వాడికంటూ ప్రయోజనం ఉందా? వాడేమైనా విజ్ఞానం చదువుతున్నాడా? మనుషులు ఆలోచించాలి రంగా. ఈ రంగా ఆలోచించకుండా ఏదో మతం ఆచారం సాంప్రదాయం అనుకుంటుంటే మౌఢ్యాన్ని పెంచడమే. మౌఢ్యం అనే సమాజ ప్రతికి అవరోధం. అంతే కుంభమేళ అనేది సామాజిక ప్రయోజనానికి విరుద్ధమైనది. ఆ వచ్చే సన్యాసులందరూ ఆ యోగులందరూ లేక వెళ్ళేవాళ్ళు ఏంటి ఎందుకోసం వెళ్ళాం? వీళ్ళందరూ ఎంత పెట్రోల్ వేస్ట్, విమానాలు, రైళ్ళు, కార్లు, బస్సులు, ఎన్ని వాహనాలు ఎంత వేస్ట్. దేనికోసం? మౌఢ్యం కోసం. అందుకని ఆలోచించాలి. ప్రతి వాళ్ళు ఆలోచన నేర్చుకోవాలి. అంచేత ఆ రంగా చూసినట్లయితే మనకి ఈ కుంభమేళ అనేది ఎందుకు పనికిరాంది? దీన్ని ప్రభుత్వం ఇటువంటి ఈ మౌఢ్యానికి కార్ల్ మార్క్స్ స్పష్టం మతం మత్తు ఉంటుంది. మతం మత్తు మందు వంటిది. మతం మత్తు మందుది. అలాగే ఒక పక్కేమో కొకైన్ వద్దు, గంజాయి వద్దు, అదోది ఇద్దని ప్రభుత్వ ప్రకటన చేస్తాయి. ఆ కొకైన్ గంజాయి కంటే కూడా మతం మరీ డేంజరస్. మత్తు మందు చాలా డేంజరస్. ఈ డబ్బులు కొనుక్కోవాలి, అదేం లేదు. జనాల్ని మాటల గాడితో మనుషుల్ని ముంచెత్తడం అంతే. కొకైన్ కంటే కూడా, గంజాయి కంటే కూడా, ఎల్ఎస్డి కంటే కూడా ఇది చాలా ప్రమాదకరమైంది. మత్తు మందు మనుషులను ఆలోచింపుకొని చేస్తుంది. అది ఆ రకంగా చూస్తే కుంభమేళాకి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు మన సెక్యులర్ రాజ్యాంగ నిబంధనలనే ఉల్లంఘించడం వ్యతిరేకం అని చెప్తాను నేను. దానిలో ఏమీ ప్రయోజనం లేదు. ప్రిమేలా ఇవాళ చాలా విషయాలు తీసుకున్నాం మనం. మెయిన్గా ఉంది సామాజిక జాగృతి, సామాజిక చైతన్యం. మనుషులు విజ్ఞానవంతులు అవ్వాలి, ఆలోచించాలి. ఏదికైనా సరే ఎందుకు ఏమిటి ఎలా ఆలోచించాలి. తోటి మనిషి గురించి ఆలోచించాలి. ఈ సమాజం అభ్యున్నతి కోసం ఆలోచించాలి. ఇవి ప్రతి వ్యక్తి అవసరం. వాటి కోసం ప్రతి వ్యక్తి కృషి చేయాలి. తాను ఎదగడమే కాదు, ఈ సమాజం కూడా ఎదగాలి. తాను బాగుపడడం కాదు, సమాజం కూడా బాగుపడాలి. ఆ ధ్యేయమే నాస్తికత్వం. వాస్తవికత సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఏదైనా నిజం అవ్వాలి, సత్యం మీద ఆధారపడాలి. ఏ సిద్ధాంతం అయినా ఏదైనా సరే సత్యం మీద, వాస్తవికత మీద ఉండాలి. సంఘదృష్టి, సమానత్వం, అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, సమానమైన గౌరవం కావాలి, సమానంగా ఉండాలి. ప్రతిదీ అసమానత పనిరావు, ఎక్కువ తక్కువ పనికిరావు. కులాల్లో హెచ్చుతగ్గులు, మతాల్లో బౌద్ధ మధ్య సంఘర్షణలు. వాట్ ఇస్ దిస్? సంఘదృష్టి ఏది? అంచేత నాస్తికత్వంలో వాస్తవికత, సంఘదృష్టి. మూడోది వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించగలడు. వ్యక్తే చేసేది కూడా ఎవరు లేడు అసలు. వ్యక్తే ఈ సమాజాన్ని మార్చేది వ్యక్తే. వ్యక్తి సర్వస్వతంత్రుడు. మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. దేనికి బానిస కాదు. స్వేచ్ఛ, సర్వస్వతంత్రుడు. ఆలోచించగలడు, చేయగలడు. మనిషే ఏం చేసినా, ఈ మార్పు చేసినా ఏం చేసినా మనిషే. దైవశక్తి అనేది లేదు, దేవుడు అనేది లేదు, ఏమీ లేదు. మనిషే చేయాలి. అటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. ఆ మనిషికి ఉన్నతికి తోడ్పడాలి. ఆ మనిషి కూడా
నేను కృషి చేస్తేనే ఏదైనా మార్పు వస్తుంది. ఇదంతా నా నుంచే నేనే. నాకు ఎవరు నాకు సహాయం చేయడం కాదు, ఎవరి కోసం ఎదురు చూడడం కాదు, ఎవరిని ప్రార్థించడం కాదు, ఎవరిని పూజించడం కాదు. నేను కృషి చేయాలి. నేను నా మీద ఉంది అంతా. నేను ఎదగాలన్నా, సమాజం బాగుపడాలన్నా, అందరికి అవకాశాలు రావాలన్నా నేను కూడా దాంట్లో భాగస్వామి అవ్వాలి. నేను కూడా ఎవడో ఇస్తారు, ఎక్కడో వస్తుంది, ఏ దేవుడో ఇస్తాడు, అదృష్టం ఉంటే వస్తుంది, లేదు ఈ మాటలు పనికిరావు. నువ్వు కృషి చేస్తే వస్తుంది. నువ్వు నలుగురు తగ్గ అంటే నలుగురు సహకారం ఉంటుంది, లేకపోతే లేదే ఉండదు. అది ఈ వీటి మీద మన సమరం ఛానల్స్, పాజిటివిజం హిందీ ఛానళ్ళు, ఇంగ్లీష్ ఛానళ్ళు, తెలుగు ఛానళ్ళు, ఇలాగే ఇప్పుడు బులెటిన్, తర్వాత ఇటీసెంట్ ఛానల్ అని 5 ఛానల్స్ ఈ నాస్తిక. ఇది కాకుండా అన్ని రకాలుగా మన జీవితంలో ఆరోగ్యం గురించి కావాలి. అలాగే జీవితంలో న్యాయం గురించి, లాజికల్ థింకింగ్ గురించి, అలాగే లీగల్ విషయాలు మనకు కావాలి. ఆ లీగల్ అలా మహిళల కోసం కావాలి, చిన్నపిల్లల కోసం కావాలి, తిండి కోసం కావాలి. తిండి వంటలు 4 మధ్య పిండి ఇప్పుడు ఒక్కో రోజు మంచి పిండి వంటలు వేసుకుని మళ్ళీ ఆహారం తీసుకోవాలి. ఆహారం గురించి కావాలి. యువత కోసం కావాలి. సైన్స్ కోసం విషయాలు తెలియాలి. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, ఆ బ్యాక్గ్రౌండ్లో సమాజంలో ఉన్న అన్ని రంగాలని, అన్ని విషయాల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాలుగా పెట్టుకుని మనం సమరం ఛానల్స్ పెట్టాం. సమాజం ఇన్ని ఉన్నాక ఇవన్నీ ఏంటంటే సమాజంలో ఉన్న అన్నింటిలో కూడా చివరి మేమేం చేయంటే అన్నింటిలో కూడా సామాజిక చైతన్యానికి తోడ్పడేట్టుగా, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేట్టుగా, వెనక్కి తీసుకెళ్ళం కాదు, ముందుకే. అంచేత ఆ రంగం చక్కగా 6 సంవత్సరాలు ముగించుకున్నాం మనం సమరం ఛానల్స్. మాకు 20 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు మోర్ దాన్ 20 crores ఇస్తున్నాయి. దాదాపు 21 కోట్ల దగ్గర ఉన్నాం. ఇప్పుడు దాదాపు 20 కోట్ల 152 దేశాలు చూస్తున్నారు. ఇలా ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా 6 సంవత్సరం కదా, ఇప్పుడు కొత్త కూడా కొన్ని తీసుకుందాం ఉంటున్నాం. అన్నీ కలిపి ఇక కొత్త దాంతో ఉరకలిస్తున్న సమరం ఛానల్స్ని మీరందరూ చూడండి. మీరు ఇంకా మీ యొక్క సూచనలు ఇవ్వండి. మీ అందరి సూచనలతో ముందుకెడతాం. మరి ప్రమేల చాలా విషయాలు మన ప్రేక్షకులతో పంచుకున్నాం. అందుచేసి మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.